హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ జరుగుతుంది. ఈవెంట్ ను ప్రారంభించారు మంత్రి వాకిటి శ్రీహరి. సాయంత్రం కార్యక్రమానికి హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు. ప్రోగ్రాంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, ప్రముఖ క్రీడాకారులు, కోచ్లు పాల్గొననున్నారు. సాయంత్రం స్పోర్ట్స్ పాలసీని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఆ తర్వాత క్రీడా పాలసీకి సంబంధించిన పలు అంశాలపై ప్రసంగించనున్నారు. हमारे भाई लोग और जो क्रीड़ा प्रेमी यहाँ पे आए हुए हैं, आप सबसे मैं रिक्वेस्ट करता हूँ, मेहरबानी होती है कि इस पॉलिसी जो लिया गया है, ये स्पोर्ट्स कॉन्क्लेव तेलंगाना, जो अपना चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी जी ने जो अपना सोच के हिसाब से कई दूर दूर का हिस्सा लगा दे के ये स्पोर्ट्स कॉन्क्लेव में आपका जो भी सजेशन दिया जाता है, ये इसमें इन्वॉल्वमेंट करके आप सबका आइडियोलॉजी इंप्लीमेंट करने के एक प्लेटफॉर्म बना दे के जो 2036 में जो ओलंपिक्स खेला जाता है, अपना देश से, तेलंगाना से भी जो कई ऐसे लड़का लड़की जो बाहर निकल के स्पोर्ट्स पर्सन बन के ये आज का हिसाब में ये 11वां 12वां साल या 13 साल के कई स्टूडेंट्स को इसमें पार्टिसिपेट करवा के 100% आते से दिन में 2036 में स्पोर्ट्स का एक एम्बलम तेलंगाना से भी हम जीत सकते हैं। तेलंगाना में इतना पोटेंशियल है, इसको बाहर निकालने के लिए आप सब लोगों का सजेशन, ये हमारे मतलब सीएम रेवंत रेड्डी साहब ने मौजूदगी में हम सबको रिक्वेस्ट करते हैं, आपका सोच भी, आपका प्रैक्टिकलिटी भी हमें दे दे, तो ये सब निकाल के हम एक रास्ता अच्छा बनाए कि इस तेलंगाना में भी पूरा पोटेंशियल से कई लड़के लड़कियां बाहर निकल के इस देश को और इस इंटरनेशनल स्टेज पे भी अपना प्रतिभा दिखाए। सर का आपका सजेशंस देने के लिए हम आपको स्वागत भी करते हैं। రైట్, ఇక హెచ్ఐసిసిలో స్పోర్ట్స్ కాంక్లేవ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? హెచ్ఐసిసిలో అంటే హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఈ స్పోర్ట్స్ కాన్క్లేవ్ ఫస్ట్ ఎడిషన్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్తో పాటు ఇక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అధికారులు కానీ, కోచ్లు, తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచి అథ్లెటిక్స్ కానీ చాలా మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. ఇక దీంతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు కూడా ఈ రోజు జరిగేటువంటి ఈ కాన్క్లేవ్ లో పాల్గొనబోతున్నారు. ఇక ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నూతన క్రీడా పాలసీని కూడా ఆవిష్కరించనున్నారు. ఇందులో ముఖ్యంగా చాలా అంశాలు పొందుపరచనున్నారు. అందులో మనం కనుక చూసినట్లయితే ముఖ్యంగా 5 పిల్లర్ల భాగంగా ఈ పాలసీని ప్రకటించబోతున్నారు. ఇందులో దీర్ఘకాలిక క్రీడలకు, క్రీడాకారులకు అంటే వారి యొక్క నైపుణ్యాలకు కానీ, మౌలిక సదుపాయాలకు సంబంధించి కానీ ఇట్లాంటి విషయాలపైన ఇందులో అంశాలు పొందుపరచనున్నారు. ఒకసారి మనం అవి కనుక చూస్తే మొదటిది క్రీడా విధానం, తర్వాత క్రీడారంగంపై సానుకూలత పెంచడం, తర్వాత క్రీడాభివృద్ధికి అవసరమైనటువంటి దీర్ఘకాలిక విధానంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు క్రీడల అభివృద్ధి అంటే గ్రామ స్థాయిలో క్రికెట్ అంటే అన్ని క్రీడలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి కానీ, తర్వాత వారి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఇట్లాంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత ఒలింపిక్స్లో కానీ మరొక క్రీడలలో పథకాలు సాధించినటువంటి క్రీడాకారులకు పారితోషికముల విషయంలో కానీ, తర్వాత వారికి సంబంధించినటువంటి గ్రౌండ్లో కానీ, తర్వాత కోచ్లకు సంబంధించి కానీ ఇట్లాంటి విషయాలపైన ఈ పాలసీలో పొందుపరచనున్నారు. ఇక దీంతో పాటు ఇప్పటికే గ్రామ స్థాయిలో సీఎం కప్పు పెట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువత నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాలా సహాయ సహకారాలు చేస్తుంది. ఇక దీంతో పాటు గత బడ్జెట్లో కూడా చాలా కేటాయించామంటూ కూడా ఇప్పటికే మంత్రి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు జరిగేటువంటి కాన్క్లేవ్లో ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు క్రీడా పాలసీ అంటే క్రీడల పైన ఎంత మక్కువ చూపించారు. ఇప్పటికీ క్రీడలు ఎవరైతే యువత గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతకి కానీ, ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నటువంటి, జిల్లా స్థాయిలో ఆడుతున్నటువంటి క్రీడలకి చాలా అవకాశం ఇస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ కూడా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. ఒక నినాదంతో అందరికీ క్రీడలు, అందుబాటులో క్రీడలు అనే
పేరుతో కూడా మేము ముందుకెళ్తున్నామంటూ కూడా క్రీడాశాఖ మంత్రి తెలియజేశారు. సో మొత్తానికైతే ఇటు 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్టేడియాలు తర్వాత పునర్నిర్మాణం చేయబోతున్నాం. ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయబోతున్నాం. దీంతో పాటు ఒలింపిక్స్లో పథకాలు గెలిచిన వారికి బహుమతులతో పాటు రిటైర్డ్ అయినటువంటి క్రీడాకారులకు కూడా వారికి సంబంధించినటువంటి అవకాశాలను కూడా ఇందులో కొన్ని పొందుపరచనమంటూ కూడా చెప్పడం జరిగింది. సో మెయిన్గా ఈ కాన్క్లేవ్కి ఈరోజు జరిగేటువంటి స్పోర్ట్స్ కాన్క్లేవ్లో మాత్రం చాలామంది అటు కోచ్లు కానీ రిటైర్డ్ కోచ్లు కానీ సో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ క్రీడాకారులు కూడా ఇందులో పాల్గొన్నారు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అథ్లెటిక్స్ కానీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి క్రీడాకారులు కూడా ఈ కాన్క్లేవ్లో ఈరోజు పాల్గొంటున్నారు. సో ఫస్ట్ సెషన్ కాసేపటి క్రితమే ముగిసింది. ఇక సెకండ్ సెషన్ కూడా మరికోసేపట్లోనే ప్రారంభం కానుంది. దీనికి సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కాన్క్లేవ్లో హాజరు కానున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు స్పోర్ట్స్ పైన ఎక్కువగా మక్కువ చూపుతున్నారంటూ కూడా ఇప్పటికే మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా క్రీడాకారులందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి ఇక్కడ వారి యొక్క సంబంధించినటువంటి అంటే ఐడియాలజీ వారికి సంబంధించిన ఆలోచనలు కానీ సో ఇట్లాంటివి కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మాత్రం హెచ్ఐసిసిలో ఒక స్పోర్ట్స్ సంబంధించినటువంటి అందరూ కూడా క్రీడాకారులందరూ ఒకే వేదికపై తీసుకువచ్చి ఈరోజు ఈ స్పోర్ట్స్ కాన్క్లేవ్ అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ స్పోర్ట్స్ పాలసీ కూడా రానున్న యువతకు అంటే దీర్ఘకాలిక క్రీడాకారులకు క్రీడలకు సో పెద్ద ఎత్తున వీరికి అవకాశం కల్పిస్తూ రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాలతో పాటు గ్రౌండ్లు స్టేడియాలు కోచ్లు సో ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా సో ఈ పాలసీలో పెట్టబోతున్నామంటూ కూడా కాసేపటి క్రితమే తెలియజేశారు. సో ఓవరాల్గా మాత్రం ఇక్కడ ఒక సందడి వాతావరణం నెలకొంది. చాలా మంది క్రీడాకారులు కూడా ఇక్కడ ఈ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జ్యోతి, మనందరికీ తెలుసు లాంఛనంగా కొత్తగా తయారు చేసిన స్పోర్ట్స్ పాలసీని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు మన మధ్యలో ఉంటారు. అండ్ గత కొన్ని మాసాల నుంచి ఒక చాలా బృహత్తమైన ప్రణాళిక ద్వారా ఈ స్పోర్ట్స్ పాలసీని తయారు చేయడం జరిగింది. అంటే నాకు వ్యక్తిగతంగా కూడా దీని వెనక ఉన్నటువంటి కష్టాన్ని సుఖాన్ని గుర్తు తెచ్చుకుంటే ఇది ఒక చాలా 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 మంచి దినం అనేది. So I would like to share a few points about what are the salient features of the sports policy. All of you would be familiar that literally every state has a policy. Policies have been there for the last 40-50 years. But this is also something which people comment about, that in India great policies are written, but nothing happens thereafter. Everything remains confined in those policy books. So we have decided to prepare our sports policy in a very different manner. The policy is extremely implementable. Once the policy is launched, we'll also be sharing copies with you. You can also read it online. You will notice that every sentence in that policy leads to action. It is not just empty words. So, sports policy, Saintram Gaurav Mukhyamantri Gari Chetamida, Manamo Lanchananga Vidal Chestamo, ఆ సమయంలో మీకు కూడా కాపీ ఇవ్వడం జరుగుతుంది. మీరు నెట్లో కూడా పాలసీని చూడవచ్చు, చదవగలరు. సాధారణంగా ఇండియా గురించి చెప్పడం జరుగుతుంది దట్ ఎన్నైనా గొప్ప ఆలోచనలతో పాలసీ తయారు చేసినా చివర్లో యాక్షన్లో ఏమీ అంత పెద్దగా రాదు. సో తెలంగాణలో దానికంటే భిన్నంగా పాలసీ రాయడం జరిగింది. ప్రతి పేజ్లో కొన్ని యాక్షన్ ఎట్లా తీసుకోగలగాలి, యాక్షన్ తీసుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది, ఎంత సమయంలో యాక్షన్ పూర్తి అవ్వాలి, వీటన్నిటికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. సో ఇది జస్ట్ కాగితంకే పరిమితి చేసినవి పాలసీ కాదు. అండ్ పాలసీలో ఎట్లాంటి ముఖ్య అంశాలు ఉన్నాయో అది నేను మీకు తెలియపరుస్తాను. మీకు అవగాహన ఉంటుంది. ఇతర రాష్ట్రాలకి సంబంధించి కూడా స్పోర్ట్స్ పాలసీస్ ఉంటాయి. ఇతర రాష్ట్రాలకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కూడా పాలసీస్ ఉంటాయి. గత 40-50 సంవత్సరాల నుంచి ఈ పాలసీ రాసే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కానీ మౌలికంగా తెలంగాణ పాలసీస్ వీటన్నిటికంటే చాలా చాలా ప్రత్యేకంగా చాలా చాలా భిన్నంగా ఉన్నాయి. చిన్ననాటి నుంచే స్పోర్ట్స్ కు ప్రతి ఇంట్లో ఉండే ఒక అబ్బాయి ఒకప్పుడు అనుకునేవాళ్ళు కదా దేశానికి ఒకరిని ఇవ్వాలి అని చెప్పేసి, ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రతి ఒక్క పిల్లోడికి కూడా చిన్న వయసు నుంచే ఇండివిజువల్ డిసిప్లిన్లో ఒకటి గ్రూప్ డిసిప్లిన్లో ఖచ్చితంగా జాయిన్ చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకునే విధంగా మనందరం ప్రచారం చేయాలి. తెలంగాణలో ఉండేటువంటి రేపు ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో నెంబర్ 1 అని చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ
మంత్రి వాకిటి శ్రీహరి గారు కానీ ఇద్దరు స్పోర్ట్స్ మెన్స్ కావడం, వారికి యాక్టివ్గా ఉండడం, 24 గంటలు స్పోర్ట్స్ అనే ఈక్వేషన్ తీసుకొచ్చిన వరకు ఈ రోజు వరకు స్పోర్ట్స్ కు ఇది కేటాయించాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఏ ఒక్కటి కూడా నో చెప్పలే ఈ రోజు వరకు ఈ సంవత్సరంలో. అంటే వారికి అంత మక్కువ ఉంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే వాటిని వాడి ఈ తెలంగాణలో హెల్దీ తెలంగాణలో మనందరం భాగస్వాములై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి మీకు ఏం కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ